నమస్తే, నేను మీ నగేష్. మా ఛానల్ను ఆదరిస్తున్న సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి గత 4 రోజులుగా తీవ్రమైన వివాదం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు, ఇతర కల్తీ ఆయిల్స్ ఉన్నాయని చేసిన ఒక కామెంటు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. అయితే ఏఆర్ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిని జూలై 17వ తేదీ గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు టెస్టుకు పంపించిన టీటీడీ 22వ తేదీ ఆ రిపోర్ట్స్ వచ్చాయి. 23వ తేదీ టీటీడీఓ శ్యామలరావు ఆ రిపోర్ట్స్ను బేస్ చేసుకొని ఇందులో వనస్పతి ఆయిలు, వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశాయని చెప్పేసి చెప్పారు. సో ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందులో జంతువుల కొవ్వు కూడా కలిపారని ఒక తీవ్ర వ్యాఖ్యలు చేయడం, అది దుమారం రేగడం అందరికీ తెలిసిందే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ కనిపిస్తోంది. టీటీడీ అధికారులు ఎన్డీడీబీ ల్యాబ్తో పాటు అదే నెయ్యిని మైసూరులో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక ల్యాబ్కు కూడా పంపించారు. ఆ నెయ్యిని అక్కడ కూడా టెస్ట్ చేశారు. వాళ్ళు కూడా టీటీడీకి రిపోర్టు పంపించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఆ టెస్ట్లో రిపోర్ట్ ఏమొచ్చింది, అందులో విషయాలను టీటీడీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు బయట పెట్టడం లేదు అనేది ఇప్పుడు పెద్ద అనుమానాలకు తావిస్తోంది, అనేక సందేహాలను కూడా కలుగజేస్తోంది. టీటీడీ అధికారులు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్తో పాటు మైసూరు నుంచి వచ్చిండే ల్యాబ్ రిపోర్ట్ను కూడా మీడియాకు, ప్రజలకు తెలియజేసి ఉంటే బాగుండేదనేది అటు శ్రీవారి భక్తులు, ఇటు టీటీడీలోని కొందరు అధికారులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మైసూరు ల్యాబ్ టీటీడీ పంపిన నెయ్యికి సంబంధించిన రిపోర్టు ఏమిచ్చిందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.